ఫ్యూచర్ ఆస్పిరేషన్స్ ఏంటి అండ్ యువర్ సజెషన్ టు ది అప్కమింగ్ జనరేషన్స్ ఎవరైతే ఇప్పుడు రాస్తున్నారో, కొత్తగా రాయబోతున్నారో, అట్ ద సేమ్ టైం కొత్తగా గ్రాడ్యుయేషన్ పూర్తయి, ఎందుకంటే వాళ్ళకి ఆల్ టుగెదర్ చాలామంది బీటెక్ స్టూడెంట్స్ వస్తుంటారు కాబట్టి ఎన్సీఆర్టీస్ అంటే కూడా తెలియ వచ్చేవారు క్లాస్లో కూర్చునేంత వరకు కూడా చాలామంది, కాబట్టి వాళ్ళకి అడ్వైస్ మీరు ఏమి ఇస్తారు అండ్ యువర్ ఆస్పిరేషన్ టు? నేను ప్రెజెంట్ అయితే నా ప్రెజెంట్ ఫోకస్ ఇప్పుడు నెక్స్ట్ మేలో జరిగే యూపీఎస్సీ ప్రిలిమ్స్ మీద ఫోకస్ చేస్తున్నాను. ఇంకా నాకు 5 అటెంప్ట్స్ ఉన్నాయి యూపీఎస్సీలో. ఎలా అయినా యూపీఎస్సీ క్లియర్ చేయడం, లేదా గ్రూప్ 1 పడితే పై పోస్ట్ డిప్యూటీ కలెక్టర్ పోస్ట్ కోసం ఆస్పైర్ చేస్తున్నాను. ఇప్పుడు ప్రెజెంట్ వచ్చే నా నెక్స్ట్ స్టూడెంట్స్కి వచ్చేసరికి ఎప్పుడైనా ఫస్ట్ ఇయర్ ఎప్పుడైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన ఫస్ట్ ఇయర్ సిలబస్ కంప్లీట్ చేసే ఫస్ట్ ఇయర్ ఉంటారో ఫుల్లీ ఫోకస్గా అసలు ఇంకా పేరెంట్స్ అదే ఇంట్లో ప్రెజర్స్ ఏమీ పట్టించుకోకుండా ఫుల్లీ ఫోకస్ సిలబస్ కంప్లీట్ చేయడం పైన, ఎడ్యుకేషన్ పైన. అంటే చిన్న చిన్న ఎంజాయ్మెంట్స్ ఉంటాయి అనుకోవచ్చు, బట్ ఆ 1 ఇయర్ మాత్రం మనం ఫుల్గా ఫోకస్ చేసి సిలబస్ అంతా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తే నెక్స్ట్ కావాలంటే కొద్దిగా రిలాక్స్గా చదవచ్చు. బట్ ఆ ఫస్ట్ 1 ఇయర్ అనేది చాలా ఇంపాక్ట్ చూపించింది మన ప్రిపరేషన్ త్రూఅవుట్ జర్నీలో. లైక్ నోట్స్ మేకింగ్ కానీ, సిలబస్ కంప్లీట్ చేయడం కానీ, అంత ఇంట్రెస్ట్ మనతో చదివామని వేరే డైవర్షన్స్ ఏం పెట్టుకోకుండా మనం ఒకవేళ ఫస్ట్ 1 ఇయర్ 1.5 ఇయర్ సిలబస్ కంప్లీట్ చేసి మనం పక్కన పెట్టుకుంటే ఇంకా వేరే ఎగ్జామ్స్ రాయడానికి, వేరే ఆల్టర్నేటివ్స్ రాసుకోవడానికి కూడా యూజ్ అయ్యింది. సో వచ్చే వాళ్ళకి మాత్రం ఫస్ట్ ఇయర్ మాత్రం చాలా ఫోకస్ చేయండి, వేరే డైవర్షన్స్ ఏం పెట్టుకోకుండా అని నా సజెషన్ చెప్తాను.